ఇప్పటికి రాలిన మట్టిపూలు 445. ఇద్దరు రైతుల ఆత్మహత్య. 30 లక్షల వరకు అప్పుల పాలైన యువ రైతు. తీర్చలేక పురుగుల మందు దాగి బలన్మరణం. మహబూబ్నగర్ జిల్లాలో విషాదం. యాదాద్రిలో పంటలెండి కౌలు రైతు ఆత్మహత్య. కొందరేమో అప్పుల పాలై, ఇంకో కొంతమంది ఏమో పంటలు ఎండిపోయి, ఇంకో కొంతమంది ఏమో నీళ్లు రాక, ఇట్లా రకరకాలుగా. అది ప్రభుత్వ హత్య. మరి ప్రభుత్వ హత్య, అందుకే హత్య అది. స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు పని కట్టుకొని చేసిన హత్య. ఇప్పుడు ఒకరిని చంపాలంటే ఒకడు సుపారీ తీసుకుంటాడు. ఒకడు సుపారీ తీసుకొని ఏం చేస్తాడు, రెక్కి నిర్వహిస్తాడు. రెక్కి అంటే ఏంటిది, వాడు ఎటు పోతాడు, ఎటు వస్తాడు, ఇదంతా ఒక రెక్కి నిర్వహించి ఓ సమయం చూసి వేసి పడేస్తాడు. ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే, వీళ్ళు ఎట్లెట్లా సంతోషంగా ఉంటారు, వీళ్ళు 3 పంటలు తీస్తారా, 4 పంటలు తీస్తారా, వీళ్ళకు రైతు బంధు వస్తుందా, లేదు వీళ్ళ మీద ప్లాన్ వేయాలి మనం అని పని కట్టుకొని ఓ రెక్కి నిర్వహించింది గత 9.5 సంవత్సరాలు ఈ కాంగ్రెసు. అమ్మా రేవంత్ రెడ్డి అన్న, ఇక వీళ్ళు మనం మాటినేటట్టు లేరే. ప్రతి ఒక్కని జేబులో పైసలు ఉన్నాయి. కేసీఆర్ ఇచ్చే 2000 మిగులుతున్నాయి, రైతు బంధు మిగులుతుంది, రైతు బీమా మిగులుతుంది. ఇటు చూస్తే ఈ వీళ్ళకు వికలాంగులకు, అటు చూస్తే వీళ్ళకి అందరి చేతిలో పైసలు ఉన్నాయి. కళ్ళు ఓర్తలేవు మనకు, అసలు కళ్ళు ఓర్తలేవు. ఇక వీళ్ళు ఇంకో 5 సంవత్సరాలు పోయిందంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేది మర్చిపోతారే. కాబట్టి ఏదో రెక్కి నిర్వహించి వీళ్ళని దెబ్బ కొట్టాలి మనం అనుకున్నది దెబ్బ కొట్టింది. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయే ప్రతి రైతు కూడా హత్యే, ప్రభుత్వ హత్యే. వీళ్ళు రెక్కి నిర్వహించిన మనల్ని ఎట్లా చంపాలని 9.5 సంవత్సరాలుగా ముందుకు పోతున్న రాష్ట్రాన్ని ఎట్లా చంపాలని రెక్కి నిర్వహించిండ్రు 9.5 సంవత్సరాలుగా. ఓ ప్లాన్ వేసిండ్రు, సుపారీ తీసుకున్నారు వీళ్ళు. ఏది రాహుల్ గాంధీ దగ్గర, అయ్యా మేము ఈ కాంగ్రెస్ పార్టీతోటి నువ్వు మాకు అధ్యక్ష పదవి ఇస్తే ఈ కాంగ్రెస్ అనే ఒక ఖడ్గం కింద ఈ తెలంగాణ ప్రజలను రోజుకొక్కని పొతం పెడతామని అక్కంచెలు తీసుకున్నారు సుపారీ. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర నుంచి సుపారీ తీసుకున్నారు ఈ దొంగలు.